Somebody please respond. My screen visible or not? I just asking. Yes, sir, visible. Yes, sir. Yes, sir, visible. Okay. So guys, today topic is statistics. Okay, yesterday we get some models in real-time application with topics like statistics. Okay, so that's why we can quit the task and can restart the statistics. Okay, so guys, statistics lo most of things we are focusing the five models. Okay, first one is the descriptive, probability and regression, visualization, hypothesis testing, and model evaluations and time series analysis. సో ఈ కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తామండి. ఓకే, సో లైక్ స్టాటిస్టిక్స్లో లైక్ నేను జస్ట్ ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద descriptives. So first one is the descriptives, and second one is descriptive, and the second one is probability. And third one is hypothesis.
testing, and fourth one is regression. This one is time series analysis. So we are focusing these topics, guys, most of them. So statistics లో మనం mostly వీటి మీదే మనం ఫోకస్ చేయాలి వస్తుంది. Okay, understood. So Yes, sir. Yes, sir. for example, we're going to descriptive statistics, guys. What the meaning of descriptive statistics, guys? Anybody? What's the meaning? Anybody? You know, you don't know. Okay? Descriptive statistics means to summarize and to describe the data. Like we can find the mean value and medium value and mode value and variance value and etc. ఈ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఓకే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తామండి. ఓకే అండర్స్టూడ్. Okay, sir. సో Yes, sir. లైక్ టు సమ్మరైజ్ and describe the data like mean value and median value and mode value, variance value and etc. ఓకే సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసేదానికి సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తామండి. అండర్స్టూడ్. సో నేను జస్ట్ డెఫినేషన్స్ చెప్పి డైరెక్ట్గా టాస్క్ వెళ్ళిపోతామండి. ఓకే లైక్ ప్రాబబిలిటీ. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ప్రాబబిలిటీ, గాయస్? లైక్ ప్రాబబిలిటీ సార్ ఒకటి చెప్పండి సార్, మొత్తం చెప్పుకుంటే మీరే చెప్పుకుంటూ వెళ్ళిపోండి సార్. అంతే సార్. స్టాటిస్టిక్ నిన్నే స్టాటిక్స్ అంటే ఏందో అడిగారు మీరు, మీకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా ఏం రాదు. అర్థమైంది. సో probability theory means exactly to understanding and calculating the outcome of the output. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే అండి నార్మల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. ఓకే ఒక 3 types ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. లైక్ first one is like normal distribution, and the second one is binomial, and the third one is, what's the third one, guys? Hello? Poisson distribution. 3 multiplier, sir. 3 multiplier. Third one. Okay. So what's the meaning of normal distribution, guys? Like to calculate the properties and the significance of the significance in the data science. ప్రాపర్టీస్ని అండ్ సిగ్నిఫికెన్స్ని మన డేటా సైన్స్లో ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఓకే ఆఫ్టర్ దట్ వి గోయింగ్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ లైక్ బైనరీ అవుట్కమ్స్ని మనం ఒక అప్లికేషన్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ ఫెయిల్యూరా లేదా సక్సెస్ అనే మనం చెక్ చేసి మనం ఒక అవుట్పుట్ అనేది ఇస్తామండి. ఓకే
And the third one is Poisson distribution. It is used. It is the use case for కౌంట్ ద డేటా. ఒక యూస్ కేసులో ఉన్న డేటాను మనం కౌంట్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఒక ఈవెంట్లో మనము లైక్ ఒక నంబర్ ఆఫ్ ఈవెంట్స్లో సమ్ ఫిక్స్డ్ ఇంటర్వల్స్ ఉంటాయండి. వాటిని కౌంట్ చేసేదానికి మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ని యూస్ చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ ద probability statistics, guys. After that we going to third one is, guys, what is the third one? Hello. Hypothesis testing. Yeah, hypothesis testing, guys. ఓకే, ఇక్కడ ఏం లేదండి. హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఎగ్జాక్ట్లీ టు ఫైండ్ ద నల్ వాల్యూస్ ఇన్ ద డేటా సెట్. సో టు ఫైండ్ ద నల్ వాల్యూస్ అండ్ ఎర్రర్స్ ఇన్ ద యువర్ డేటా సెట్. సో ఈ ఎర్రర్ టైప్స్ కూడా మనకు 2 టైప్స్ ఉంటాయండి. టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్ అని ఉంటుంది. లేదంటే పీ వాల్యూ ఎర్రర్ అని కూడా ఉంటుందండి. సో ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసేదానికి హైపోథెసిస్ టెస్టింగ్ యూజ్ చేస్తాము. ఓకే, Okay, sir. find the like null and type errors. Okay, and the fourth one is regression, guys. So anybody regression analysis? సో దీంట్లో మనకు 3 టైప్స్ ఆఫ్ రిగ్రెషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇస్ ద లీనియర్ రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, గైస్. సో ఫస్ట్ వన్ లీనియర్ రిగ్రెషన్, లైక్ లీనియర్ regression, and the second one is multiple linear regression, third one is the logistics. Logistic regression. Okay, 3 types of regressions ఉంటాయండి. Okay, first one is the linear regression. To understanding relationship between the variables. So what the meaning of linear regression means? To understanding relationship between variables. So మనకు ఒక 2 వేరియబుల్స్ ఉంటాయండి. ఆ 2 వేరియబుల్స్ లైక్ ఒక 2 వేరియబుల్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ 2 వేరియబుల్స్ యొక్క మధ్య లైక్ 2 వేరియబుల్స్ యొక్క బిట్వీన్ ఒక రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ చేసి, ఓకే, సో దాన్ని ఒక అవుట్పుట్గా మనం అజంప్ట్ చేస్తాము. ఓకే, అండ్ డిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఏంటండి, ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వన్ ఇస్ ద మల్టిపుల్ రిగ్రెషన్. మల్టిపుల్ రిగ్రెషన్ మీన్స్ exiting linear regression to multiply variables. ఏం లేదండి, లీనియర్ రిగ్రెషన్లో టు అండర్స్టాండింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే టు ఎగ్జిటింగ్ లీనియర్ రిగ్రెషన్ టు ద మల్టిపుల్ వేరియబుల్స్ అని మనము ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో ఉన్న రిగ్రెషన్ వాల్యూస్ యొక్క వేరియబుల్స్ని యూజ్ చేసుకొని వాటిని మనం ఏం చేస్తాం, మల్టిపుల్ వేస్లో మనం ఎగ్జిటింగ్ చేస్తుంటామండి. ఓకే, ఆఫ్టర్ దట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అండి, ప్రిడిక్టింగ్ ద బైనరీ వాల్యూస్, లేదంటే ప్రిడిక్టింగ్ ద బైనరీ అవుట్కమ్స్. ఓకే, సో లాస్ట్ వన్ ఇస్ ద టైమ్ సిరీస్, గైస్. ఓకే, సో టైమ్ సిరీస్ అండ్ అనాలిసిస్, దీంట్లో కూడా 3 టైప్స్ ఉంటాయండి. ఓకే, కాంపోనెంట్ టైమ్ సిరీస్ ఉంటుంది, అండ్ మూవింగ్ యావరేజ్ వాల్యూస్ ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఇస్ ద ARIMA మోడల్స్ ఉంటాయండి, ఆటోగ్రీవ్స్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ ఫర్ ఫోర్కాస్టింగ్ మోడల్స్. సో దీంట్లో కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే మనం లైక్ టు ఫైండ్ సమ్ టైమ్ సిరీస్ లైక్ ట్రెండ్ అండ్ సీజనాలిటీ అండ్ నాయిస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తామండి కాంపోనెంట్స్లో. అండ్ మూవింగ్ యావరేజ్ అంటే ఒక డేటా స్మూత్గా రన్ అవుతుందో లేదా చెక్ చేసి దాని ఒక టైం అనాలిసిస్ అనేది ప్రిడిక్ట్ చేస్తామండి. తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ ద ARIMA మోడల్స్ మీన్స్ టు ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద ఫోర్కాస్టింగ్ బై యూజింగ్ ద ARM మోడల్.
ఓకే. సో దిస్ ఇస్ ద లైక్ 5 టాపిక్స్ గైస్. మీకు అర్థమైనా లేవో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద డెఫినేషన్, వాట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఆర్ దేర్. ఓకే. సో మనం కాంపోనెంట్ ఆఫ్ So, టైమ్ సిరీస్. సో నో ప్రాబ్లం అండి. మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఐడియా వస్తుంది. అండ్ మూవింగ్ యావరేజ్ ARIMA మోడల్స్. ఓకే. ARIMA మీనింగ్ ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అండి. యావరేజ్ అంటే అండి ఫర్ ఫోర్కాస్టింగ్ వాల్యూస్ని. ఓకే. సో దిస్ ద 5 టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండి. also trend analysis. ఏంటండి? Trend analysis. ట్రెండ్ అనాలిసిస్ కూడా వస్తుందండి. బట్ మనం ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేస్తాం. ఓకేనా. మోస్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఈ టాపిక్స్ మీద ఎక్కువగా మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తుంటామండి. సో అందుకే నేను ఈ 5 టాపిక్సే తీసుకున్నాను. బట్ మనకు అయితే ఓవరాల్గా 10 టాపిక్స్ ఉంటాయండి. మోడల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఎస్టిమేషన్ అనాలిసిస్ ఉంటుంది. శాంప్లింగ్ అండ్ ఎస్టిమేషన్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే. డేటా విజువలైజేషన్ ఉంటుంది. ఓకే. సో ఈ డేటా విజువలైజేషన్లో ఏం లేదండి, జస్ట్ మనము ఒక బాక్సెస్ టైప్లో మనం రిప్రజెంట్ చేస్తుంటాం. ఓకే. సో అవి మనం టాస్క్లో వెళ్ళినప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ థింగ్ ఈ 5 టాపిక్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటామండి స్టాటిస్టిక్స్ అనేది. ఓకే. సో ఐ జస్ట్ గో టు టాస్క్. ఫస్ట్ వన్ ఇస్ ద డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండి. సో దీంట్లో మనం ఒక టాస్క్ అనేది టేకెన్ చేస్తామండి. ఓకే. సో ఆ టాస్క్ని బేస్ చేసుకొని మనము వాల్యుయేట్ చేస్తాం. సో వాట్ ద టాస్క్ ఈస్, సో టాస్క్ నేను మెన్షన్ చేస్తానండి. టాస్క్ ఈస్ టు క్యాలిక్యులేట్ and to calculate the interpret mean value and median value and mode value and variance value and standard deviation for data set. So, Deviation. what about Deviation for a data set. What Yes. for? sir, variance, covariance, correlation? అర్థం కాలేదండి. కరెక్ట్. I mean, variance, covariance, correlation. యా అవి కూడా ఉన్నాయండి. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఒక 4 తీసుకున్నానండి. ఓకేనా. జస్ట్ ఐ టేకెన్ ద మీన్ అండ్ మీడియం మోడ్ అండ్ వేరియన్స్ అన్నీ తీసుకుంటే వెళ్ళాం కదండి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయండి. ఓకేనా. Yes. Okay, yesterday we are going to take one real-time example, but some people didn't know like statistics. Okay, that's why I can Yes. take in this model. Okay, I taken only some topics only here. Okay, so this is the like task guys. Okay, so ఈ task ని మనం fulfill చేయాలి. Okay, to calculate Yes. and interpret the mean and median mean and median and mode and variance and standard deviation for the data set. ఓకే. అంటే ఏం లేదండి, మీడియం వాల్యూని ఓకేనా టు లైక్ క్యాలిక్యులేట్ ద మీడియం అండ్ మోడ్ అండ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్. ఈ వాల్యూస్ మనం ఏంటంటే క్యాలిక్యులేట్ చేయాలి ఓ డేటా సెట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వాట్ ఈస్ ద లైబ్రరీ వీ క్యాన్ రీడ్ ద డేటా సెట్ గైస్.
PD dot read CSV. Panda. Or, Yeah, I asking library name pandas. So Pandas. import yes pandas as PD. So after that, I can import one more library is NumPy, guys. So here we are like calculating the mathematical functionality. That's why I can importing Numerical. yeah I can importing NumPy. the NumPy. Okay. So as a NP. After that, I can importing the one more like library is SciPy. Okay. So CBOR. SciPy. సో స్కైపైలో నేను ఏమి యూస్ చేస్తున్నానంటే అండి స్టాటిస్టిక్స్ ఓకే స్టాటిస్టిక్స్ సో దిస్ ఇస్ ద libraries guys I importing here. First of all, I can creating the one sample data set here. Sample data set, the sample. So data equal to, I can open the curly braces. Okay. So I just to open the like key data is value. So this is values guys. So after that, I can give the some list here like okay I can give some list comma 15 comma 12 comma and 10 comma and 8 comma and 12 comma and 14 comma and 15 comma 17 comma 19 21. So this is our data set guys. I taken the one sample data set. This is not a Excel format. This is the one dictionary guys. This is dictionary or not? Dictionary ఏదైనా అండి Dictionary. Yeah, sir. exactly. So we taken the pair values pair data like key and values, key and value pair. So this is the key. Okay, this is the data value. Okay, value data. So this is the one dictionary format. Okay, dictionary format as well as junction format, both are same. Okay, both are taken the pair values. Okay, after that, first of all, I can creating the data frames. So like last class last time no, the previous class we were discussing data frames guys. Okay, data frames like yeah data frame topic in data frames in pandas. Okay, data frame PD method dot data. is yeah exactly data frame method ఏం చేస్తుందండి exactly Data manipulate and analysis చేస్తుంది సార్. అండి Data manipulating and analyzing the data సార్. మ్యానిపులేట్ చేసి అనాలిసిస్ చేసి తర్వాత ఏం చేస్తుంది డేటా ఇస్తుంది. ఓకే అది ఏం It's a డేటా full ఇస్తుంది dimension guys. It is a డేటా సెట్ ఇచ్చింది సార్. మనం ఏది తీసుకోవాలి. సో డేటా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేస్తుందండి వన్ డిక్షనరీ ఫార్మాట్ డేటా శాంపుల్ డేటా. ఈ డేటాను మనం ఏం చేస్తుందంటే డేటా ఫ్రేమ్ మెథడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మీరు డేటా సెట్ని ఇంపోర్ట్ చేసే పని అయితే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు పాండాట్ మెష్ చేసుకొని రీడ్ చేస్తారు అవునా. అదే మీరు పాండా సిరీస్లో డేటా ఫ్రేమ్ యూజ్ చేసుకొని ఏం చేస్తారంటే ఒక డేటా సెట్ని క్రియేట్ చేస్తారు. ఓకే, డేటా సెట్ ఒక ఆర్డర్ని క్రియేట్ చేస్తారు అవునా. సో సో ఐ జస్ట్ గివ్ df equal to I can give the pd dot data frame. What's the array name guys? Anybody? What's the array name of the data set? Sample data set? data. Data. Exactly. So this is the like first of all I can importing the three libraries. After that I can creating the one sample data set. The data set I can convert into data frames. The data frames format is the .csv. Okay, .csv format. Okay. So after that I can calculate the
mean and median and mode and variance and standard deviation. So first of all I can run this. So I just run this. Okay, so I just check the data format here. Okay, df I can give it here, df. I just go to run. You can see, so this is the Excel format data. Yes or no, guys? So this is the serial access, this is the values and data. అంటే డేటా ఫ్రేమ్ ఏం చేస్తుందంటే అండి, సో ఇక్కడ ఏంటంటే డిక్షనరీ ఫార్మేట్లో ఉంది డేటా. ఓకే, సో ఈ వాల్యూని ఏం చేస్తుందంటే డేటా ఫ్రేమ్స్గా డివైడ్ చేసి దానికి ఒక ఫార్మేట్ యాడ్ చేస్తుందండి. దట్ ఈస్ ద ఎక్సెల్ ఫార్మేట్ .csv ఫార్మేట్. ఎక్సెల్ కూడా ఈ ఫార్మేట్లోనే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ ఓపెన్ ద గూగుల్ ప్లే స్టోర్ ఫార్మేట్. యూ కెన్ సీ దిస్ ఇస్ ద like key data, this is the value data. Yes or no? సో ఈ వేలో డేటా మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. ఎస్ ఆర్ నో? ఓకే, Yes, sir. so this is after that I can calculate the mean value. Okay, so I just calculate mean values in the data set. So I can calculate the mean value, guys. So I can take in the like array name is Df mean value. I can give array name is mean value equal to df.net. సో డేటా మొత్తం ఏ అరేలో స్టోర్ అయి ఉందండి, డెఫ్ అనే వేరేలో స్టోర్ అయింది. ఎస్ అన్న? Yeah, sir. సో ఇప్పుడున్న డేటా మొత్తం మనం డేటా ఫ్రేమ్స్గా డివైడ్ చేసి ఆఫ్టర్ దట్ ఆ డేటా మొత్తం డిఎఫ్ అనే ఒక అరేలో స్టోర్ అయి ఉందండి. ఓకే, సో ఐ జస్ట్ యూజింగ్ దట్ అరే నేమ్ ఈస్ df ఆఫ్ వాట్స్ ద key data, guys, values. So values dot mean of. After that I just print off. So what's the symbol or letter is all that is string you mentioning? What's the symbol or letter? Yes. Yes, sir. Yeah. So me colon, open the curly braces. I just mentioning the mean value, mean array name, mean value. This is the array name, guys. Okay, so I just go to run this. You can see we get the mean value of our data set. Understood? Yeah, sir. After that we calculate the, I directly copy this and paste here. I just change the, can calculate the median value. So I just create the one array is median value. After that equal to, what's the array, guys? Data set array name. What's the data set array name is? DF values. Sir. Yeah, df DF on values. So df, I just copy this entire okay, just copy this and paste here. I just change median. After that I can copy this line. అక్కడ మీడియన్ అండర్స్కోర్ వాల్యూ ఇచ్చారు కదా, అక్కడ మీడియన్ స్పెల్లింగ్ చూడండి, మళ్ళీ ఎర్ర చూపిస్తుంది. This is, I just copy this, paste here, array name, just also change the median. Okay, I just go to run. You get the median value is the 14.0. Okay, understood, guys? Hello? Yeah, sir. Yes, sir. Yeah, exactly. ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒకటి ఉందండి. సో ఏంటంటే
First of all, we taken the one sample data. The data set format is the dictionary format. Yes or no? This is the one dictionary format. Like we taken the key and value pair data. After that, the data has I converted to data frames. Okay, so data frames to give the one format is the .csv format, like on some Excel format. Okay, so after that I can implementing the some methods like mean method and the median method. Okay, after that I going to calculate the mode. Okay, I just copy this, paste here. I just change the mode value. I calculate in the mode value. Okay, after that I can using mode of values. Sorry, the value equal to what's the like array name is data array name is df of I can DF give I can give the data values. I can give the values like values. After that dot I can use the method is the mode of. That's enough. Anybody? No, sir. Print. Print. I just add the print also here. Okay. Like Print f I can give mode in. I can use the curly braces. I just add the mode underscore value. Okay. This is correct or not? Anybody? Yes, sir. Yeah. Yeah, Bharat, this is correct. Yes, sir. Yeah, Yeah. this is correct. Yeah. So I just run. You can see we get the mode and name is value. Data type is the integer. For Yes. example, I It's the just most mentioning common here, value. like I just mentioning starting value is the 0 here. Okay, starting index value is the 0. I mentioning. I just run. We can see we get the only mode value. But I just remove this. We get the 0 and 12. name and mode value. Okay, Okay. so we definitely we need for mode value. Definitely we get you can add that 0. Okay, index static value. After that we get the only mode value. Okay, so this is for mode guys. After that we going to like next one is variance. 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 Just copy and paste here. I just change here. Yeah, variance. Okay, so I just copy entire code and I can change the small things here. Okay, like variant mode. I just give the var. Okay, I just give the simple workers val. Okay, after the values and I can mentioning here var. This is a short form guys var. Okay, just remove 0 also here. We don't need for 0. After that I can give var and I can mention I can take in the variable name is the var value. Okay, so I just run to get the var value of the our data set. Okay, after that we calculate the deviation of the data set. Okay, I just copy entire code and paste here. I just change the standard deviation. Standard deviation and I just give the div. Okay, so what the short form is the STD. This is the standard deviation meaning guys. Okay, we just check the standard deviation. I taken the only STD. Okay, after that I also check if I can add the STD STD. and add the Oh. our variable name is d value. Okay, deviation value. I can give the. Okay, I just go to run. Get the some standard deviation value. Okay, so guys, just I can take in the methods here. Okay, but ఈ methods వర్క్ అవ్వాలంటే
లైక్ స్టాటిస్టిక్స్లో మనకు ఫార్ములాస్ ఉంటాయండి. ఎస్ఆర్ను Yeah. Yes. ఈ ఫార్ములాస్ అన్నీ మనకు ఈ ఎస్ లైబ్రరీలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా యూజ్ చేయగలుగుతున్నాము. ఓకే, 1 minute గైస్.
Yeah, we discipline. Yeah, discipline. Yeah, hello Yeah, sir. guys. Okay. Yeah, sir. So guys, ఇక్కడ ఏంటంటే మనము లైక్ సో లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసామండి. ఓకే, ఆఫ్టర్ దట్ వి క్రియేటింగ్ ద శాంపుల్ డేటా సెట్ని ఇక్కడ క్రియేట్ చేసాం. ఆఫ్టర్ దట్ డేటా సెట్ని డేటా ఫ్రేమ్స్గా లైక్ క్రియేట్ చేసి సో ఒక ఫార్మేట్ అనేది టేకెన్ చేస్తాము, .csv ఫార్మేట్. ఆఫ్టర్ దట్ వీఆర్ అప్లయింగ్ ద సమ్ మెథడ్స్ లైక్ మీన్ మెథడ్ అండ్ మీడియం మెథడ్ అండ్ మోడ్ మెథడ్ అండ్ వేరియన్స్ మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ ద like descriptive statistics guys. ఓకే, సో మీన్స్ మీన్ వాల్యూస్ అంటే ఏం లేదండి. మీన్ వాల్యూస్ అంటే యావరేజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం డేటా సెట్లో. ఓకే, సో మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. ఓకే, That's the middle valley. the middle value, the answer is 14. 14. yeah, is 14. The middle value when the data set is stored. Okay, so like that's enough. After that mode value guys, mostly frequency value ను find out చేస్తామండి, frequency value. Yes. ఓకేనా, Most frequent valley. మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ వేరియన్స్ వచ్చి లైక్ మెజర్ ఆఫ్ డేటాని లైక్ చేస్తాం. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేరియన్స్. How much for the
How much for the mean is I don't know exactly guys meaning of the variance. Okay, I just left that one. So next one is the deviation guys. Okay, so deviation means square root of the variant values indicating the spread of the data. సో ఆల్రెడీ ఉన్న వేరియన్స్ వాల్యూని ఆ డేటాను మనం ఏం చేస్తామంటే స్క్వేర్ చేసి దాంట్లో ఉన్న స్ప్రెడ్ వాల్యూ డేటాని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. దట్ ఈస్ ద 3.8 పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ డేటా సెట్ గైస్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ next one is the probability statistics guys. Yeah. Okay, let's go into next topic. సో నెక్స్ట్ టాపిక్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ రైట్. సో దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ సమ్ లైక్ ప్రాబబిలిటీలో మనకి ఏమేమి ఉంటాయండి, బైనామీలు ఉంటాయి, నార్మల్ బైనామీలు నార్మల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్ అండ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అండర్స్టూడ్? సో నో ప్రాబ్లం. Yeah, sir. సో ఈ ప్రాబ్లం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. టాస్క్ అనేది అన్ని ప్రాబిలిటీ అండ్ Okay, sir. డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, దట్స్ ఫైన్ గైస్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫర్